హలో బేబీ లవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ మధ్య హౌస్ లో చిట్ చాట్ అయితే జరిగింది. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం రండి. నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా, తనుజకి ఓపెన్ గా చెప్పిన కళ్యాణ్. టాస్కుల్లో డెమాన్ దుమ్ము దుమారం. బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటి వరకు 2 లవ్ ట్రాక్లు అయితే నడిచాయి. అందులో ఒకటి డెమాన్ పవన్ రీతూ చౌదరి, మరొకటి తనూజ కళ్యాణ్. అయితే తనూజ కళ్యాణ్ ట్రాక్ మాత్రం అసలు ఉందా లేదా అన్నట్లుగా నడిచింది. ఎందుకంటే కళ్యాణ్ తనూజ పైన ఇంట్రెస్ట్ చూపించాడు, చూపిస్తున్నాడు కూడా. కానీ తనూజ మాత్రం తనతో ఫ్రెండ్ గానే ఉంటుంది. బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్స్ అయిన ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండటం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఎందుకంటే టైటిల్ రేస్ లో ఉన్న టాప్ 2 మధ్య ఎప్పుడూ పోటీ ప్రతీకారం గట్టిగానే ఉంటాయి. కానీ ఈ సీజన్ లో మాత్రం టైటిల్ రేస్ లో ఉన్న టాప్ 2 అయిన తనుజ కళ్యాణ్ మధ్య మాత్రం అలాంటిదేం లేదు. పైగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. దీంతో వీళ్ళ ఫ్యాన్స్ కూడా తిట్టుకోవడానికి లేకుండా పోయింది. అయితే తనుజ విషయంలో తన ఇష్టాన్ని, లవ్ ని కళ్యాణ్ ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. అలానే చాలాసార్లు చెప్పాడు కూడా. కానీ తనుజ వైపు నుంచి మాత్రం ఒక చిన్న స్మైల్ లేదా టాపిక్ కట్ చేయడం జరిగేది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కళ్యాణ్ మరోసారి బయటపెట్టాడు. ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ జర్నీ గురించి మీ మాటల్లో చెప్పండి అంటూ ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ అడిగాడు. దీంతో టాప్ 5 గా ఉన్న తనుజ, కళ్యాణ్, ఎమాన్యుల్, డెమాన్, సంజన తమ జర్నీ గురించి ఎమోషనల్ గా చెప్పారు. ఈ సమయంలో కళ్యాణ్ తనుజ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. ఆ మూడు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కళ్యాణ్ తన బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడాడు. నాకు 8 ఏళ్ల వయసు నుంచి సినిమా అంటే పిచ్చి. థియేటర్ స్క్రీన్ మీద కళ్యాణ్ పడాలా అనే పేరు కనిపించాలని అనుకునేవాణ్ణి. ఆర్మీలో చేరాక ఒకరోజు డ్యూటీ అయిపోయాక ప్రోమో చూశాను. ఈసారి కామనర్లకి ఛాన్స్ అని. అది చూసి అప్లై చేశాను. చేసేటప్పుడు సెలెక్ట్ అవుతానా లేదా అని అనుకున్నా. కానీ కాల్ వచ్చింది. తర్వాత ఇంటర్వ్యూ అయింది. మొత్తానికి అగ్ని పరీక్ష తర్వాత హౌస్లోకి వచ్చాను. నా దృష్టిలో బిగ్ బాస్ అంటే కావాలనిపించే కష్టం. ఫుడ్, నిద్ర సరిగా ఉండదు. మనుషులం సరిగా ఉండం. అయినా కానీ ఇది కావాలి. ఈ జర్నీలో నాకు గుర్తుండిపోయే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఫస్ట్ కెప్టెన్సీ, లాస్ట్ కెప్టెన్సీ, టికెట్ టు ఫినాలే, ఇలా చాలా ఉన్నాయి. మీతో ఉన్నది స్నేహం కాదు, అంతకు మించి. ఈ హౌస్ లో సంతోషాలతో పాటు చాలా బాధలు కూడా ఉన్నాయి. నా క్లోజెస్ట్ పీపుల్ చాలా త్వరగా హౌస్ నుంచి వెళ్ళిపోయారు. ఇవన్నీ అర్థం చేసుకొని గేమ్ లోకి దిగాక నాకు ఒక అన్న దొరికాడు ఈ హౌస్ లో. కలిసి ఉన్నాం, కలిసి ఆడాం అంటూ ఇమాన్యుల్ గురించి కళ్యాణ్ చెప్పాడు. ఫైనల్ గా ఈ మనిషి నాకు దొరికింది అని తనుజ గురించి మాట్లాడాడు కళ్యాణ్. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించి అర్థం చేసుకునే మనిషి తనుజ. ఈ మనిషితో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఈ బాండ్ ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ ప్యూర్ ఫ్రెండ్షిప్ కాదు, మోర్ దెన్ ఫ్రెండ్షిప్ నీతో ఉంది అంటూ కళ్యాణ్ మనసులో మాట చెప్పాడు. ఈ రోజు నేను చెప్తున్నాను, నాకు 17 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి బిగ్ బాస్ కి వచ్చే వరకు నేను హ్యాపీ గర్ల్ ఏం కాదు. అందరూ అంటారు, ఎందుకు నవ్వవా నువ్వు, ఎప్పుడు అలానే ఉంటావు, ఏమైంది, ఏదో లోకంలో ఉంటావు అని అడుగుతారు. షూటింగ్ టైంలో కూడా నేను వెళ్తా, నా పని చేసుకొని వస్తా. మా డాడ్కి ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టం లేదు. నాకు ఇలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి అవకాశం వచ్చిందని చెప్పగానే రంగులు పూసుకొని బతికే బతుకు మనకొద్దు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నారు. అప్పటి వరకు మా డాడీకి నేనొక యువరాణి, నేనే తన ముద్దుల కూతుర్ని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక అన్నీ మారిపోయాయి. ఆయనకి ఏదో నేను పెద్ద క్రైమ్ చేశాననే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. నాకు నా ఫ్యామిలీ కంటే ఎక్కువ లవ్ ఇచ్చింది నా తెలుగు ఆడియన్స్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, నాకు నచ్చింది తింటున్నాను, నచ్చింది కొంటున్నాను అంటే ఓన్లీ నా ఫ్యాన్స్, ఆడియన్స్ వల్లే.
బిగ్ బాస్ కి రావడానికి భయపడిన ఒక మనిషి ఈ రోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఎవరు ఏమనుకున్నా కూడా ఐ డోంట్ కేర్. ఎందుకంటే అందరూ అందరికీ నచ్చాలని రూలేం లేదు. ఒకరికి నేను నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నది ఒక్కటే, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం. మనుషులంటే భయపడే ఒక మనిషికి మనుషుల విలువ తెలిసేలా చేశారు. ఈసారి ఎంత అవుతుందో అంత లేడీ విన్నర్ గా రావడానికి ట్రై చేస్తాను అంటూ తనుజ చెప్పింది. ఇక తనుజ స్పీచ్ వినగానే కళ్యాణ్ నవ్వుతూ మురిసిపోతూ